D1 న్యూస్ కు స్వాగతం. సర్క్యూట్ టూర్ బస్సులు రెడీ చేసిన ఏపీ ప్రభుత్వం బస్సులో టూర్ వెళ్లాలంటే ఒక బస్సు నుండి మరో బస్సుకి మారాల్సిన అవసరం లేకుండా ఏపీ ప్రభుత్వం కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. టూర్స్ వెళ్లే ప్రయాణికుల కోసం కొత్తగా సర్క్యూట్ టూర్ బస్సులను రెడీ చేసింది. ఏపీలోని ముఖ్యమైన ప్రాంతాలను కవర్ చేస్తూ ఈ బస్సులు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి. ఏపీలోని ముఖ్యమైన ప్రాంతాలను కవర్ చేస్తూ ఈ బస్సులను ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి. చారిత్రాత్మక ప్రదేశాలను అనుసంధానం చేస్తూ కొన్ని బస్సులను రెడీ చేసింది జగనన్న ప్రభుత్వం. రేపు బాపట్లకు సీఎం జగన్ పర్యటన. అక్కడ జరిగే సిద్ధం సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. మరోవైపు సభకు పార్టీ శ్రేణులు హాజరు కానున్నారు. ఈ సభకు కట్టుదిట్టమైన ఏర్పాటు చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో విడుదల చేస్తారని సమాచారం. ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం. పాఠశాలలో ఏఐ ల్యాబ్స్. ఏపీ ప్రభుత్వ విద్యా వ్యవస్థలో కీలక నిర్ణయం తీసుకుంది. పాఠశాలలో ఏఐ ల్యాబ్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. విద్యార్థుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై అవగాహన పెంచేందుకు ఇంటెల్ ఇండియా సహకారంతో ఏఐ ల్యాబ్స్ ను ఏర్పాటు చేస్తోంది. విజయనగరం జిల్లా చీపురుపల్లిలోని ఉన్నత పాఠశాలలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. 4 స్టేషన్లలో 8-9 తరగతుల విద్యార్థులకు శిక్షణ ఇస్తారు. ఆంధ్రప్రదేశ్లోని గ్రూప్ 1 ప్రిలిమినరీ రాత పరీక్ష తేదీలో ఎలాంటి మార్పు ఉండబోదని ఏపీపీఎస్సీ వెల్లడించింది. గతంలో జారీ చేసిన నోటిఫికేషన్లో పేర్కొన్న మాదిరిగానే 17వ తేదీని పరీక్ష నిర్వహిస్తున్నట్టు స్పష్టం చేసింది. ఆన్లైన్ విధానంలో ఓఎంఆర్ షీట్ ఆధారిత పరీక్ష ఉంటుందని పేర్కొంది. ఈ పరీక్షకు సంబంధించి హాల్ టికెట్లు విడుదల చేయనున్నట్లు ప్రకటించింది ప్రభుత్వం. ఈ నెల 15న విశాఖపట్నంలో ఏపీసీసీ భారీ బహిరంగ సభకు ముఖ్య అతిథిగా హాజరవుతున్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. డబుల్ లేన్ ఆల్ వెదర్ సెలార్ టన్నెల్ ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన ప్రదేశంలో నిర్మించిన డబుల్ లేన్ ఆల్ వెదర్ సెలార్ టన్నెల్ ను ప్రధాని నరేంద్ర మోడీ అరుణాచల్ ప్రదేశ్ లోని ఇటానగర్ నుంచి వర్చువల్ గా నేడు ప్రారంభించి జాతికి అంకితం ఇచ్చారు. భారత్ ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ లో భాగంగా ధర్మశాలలో జరుగుతున్న చివరిదైన 5వ టెస్ట్ లో భారత్ ఘన విజయం సాధించింది. అద్భుతమైన ఆటతో ఇంగ్లాండ్ ను దెబ్బకొట్టింది భారత్. బాల్ బ్యాట్ తో రాణించి ఈ సిరీస్ ను 4-1తో కైవసం చేసుకుంది. ఏపీలో ఈ నెల 17వ తేదీన జరిగే బహిరంగ సభకు ప్రధాని మోడీ హాజరవుతారని సమాచారం. బహిరంగ సభకు ఏర్పాట్లు చేయాలని చంద్రబాబు నేతలకు సూచించారు. ఢిల్లీలో బీజేపీ పెద్దలతో పొత్తులపై చర్చల అనంతరం చంద్రబాబు పార్టీ నేతలతో కాన్ఫరెన్స్ నిర్వహించారు.